నా పేరు బక్కమ్మ. మా సంఘం పేరు లింగమయ్య స్వామి, శ్రీ లింగమయ్య స్వామి మహిళా సంఘంలో అధ్యక్షురాలని. ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు అనేది లేదు. గత 10 సంవత్సరాల కింద ఇందిరమ్మ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్ల తప్ప ఇంకా ఏ ఇండ్లు మాత్రం ఇంతవరకు మన సెంచోళ్ళకు కానీ, మన సెంచోళ్ళు పడాబడి మూలకుంటే ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా వచ్చి చెంచులు ఈడ ఉండరు, ఈ అడవిలో ఉండరు, ఈ అడవిలను ముందుకు తెద్దామని ఏ ప్రభుత్వం పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళా మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టిగా మన ఇందిరమ్మ రాజ్యం తరపునకెళ్ళి మనం అందరం చెంచులకు ఒక్కరొక్కరికి 5 లక్షల ఇండ్లు అందరికి సాయం చేస్తుంది. కాబట్టి మన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన అందరికి నాకు చాలా సంతోషంగా ఉంది. మన వెనుకబడ్డ భేదాలను మొత్తాన్ని మన ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మనం చాలా బాగుపడతామని ఇప్పటికీ చాలా సంతోషంగా మన చెంచులో ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇది మన సంఘాలు కూడా, చెంచు సంఘాలు అనేది కూడా చాలా ఇందిరమ్మ వచ్చినప్పటికీ అప్పటికి మన చెంచు సంఘాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా మన ఇందిరమ్మ రాజ్యములో మనకు ఉపాధి పని కానీ సంఘాలు కానీ అన్నీ మంచి. మన ఇందిరమ్మ ఉన్నంత వరకు మనకు సాగు లేదు. మన ఇందిరమ్మనే మనకు. జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. బక్కమ్మని చూస్తే నేను ఏం మాట్లాడుతాను అనుకున్నా కానీ వామ్మో మాకన్నా ఎక్కువ మాట్లాడతా. నువ్వు ఫ్యూచర్లో మాట్లాడినా అమ్మ. ఇంకా నెక్స్ట్ ఇంకెవరున్నారు మాట్లాడతా? ఏం పేరు? వెంకటమ్మ, మాట్లాడు. మీ అందరికీ నమస్కారం. నా పేరు వెంకటమ్మ. మా ఊరు సిబితండ, మా ఉప్పునవతల మండలం మాది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. నాకు ఒక్కదానికి వచ్చిందని సంతోషం కాదు, నాతో పాటు అందరికీ రావాలి. ఇందిరమ్మ సన్న బియ్యం ఇస్తుంది, ఇండ్లు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తుంది. సంతోషంగా కట్టుకోవాలి. ఎవరికి రూపాయి మనం మళ్ళా ఇచ్చేది లేదు. మన తోటి 5 లక్షలతో మన ఇల్లు కట్టుకోవాలి. అట్లనే నాతో పాటు అందరికి వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఇది తేజ మీద మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇందిరమ్మ ఇంట్లో నిద్రపోతాని కూడా అనుకోలేదు. నాకు ఇల్లు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇందిరమ్మకు కానీ మేము రుణపడి ఉన్నాం సార్. వెంకటమ్మ, బక్కమ్మ వారి మాటలంటే చాలా సంతోషం అనిపించింది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మళ్ళీ 10 సంవత్సరాలలో ఏ ఇల్లు రాలేదు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినామని చెప్పిండ్రు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఎవరు? మా బక్కమ్మకు, అదే వెంకటమ్మకు. వెంకటమ్మ కూడా అదే మాట చెప్పింది. సెన్సస్కు ఇప్పుడు పట్టాల పంపిణీ గౌరవ మంత్రివర్యులు చేయబోతున్నారు కాబట్టి మాట్లాడిన తర్వాత ఇవాళ ఈ ప్రోగ్రాంకు ఈ సెన్సస్ కోసం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీకై ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటేనే ఓ బ్రాండ్. అమ్మ ఏంటమ్మా అక్క మాట్లాడతావా? దా ఈడంగానే ఎక్కువ. మీకు అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మల లక్ష్మి. మాది మండలం వచ్చేసి కొల్లాపురం. మా గ్రామం వచ్చేసి మొలచింతలపల్లి బ్రహ్మరామ చెంచుకాలనీ మాది. ఇక మాకైతే కిందిగూడెం పైగూడెం వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు 19 ఇళ్ళు మాకు శాంక్షన్ అయినాయి. ఇందిరమ్మ గారికి మేము చాలా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి కొంతమంది వలసలు పోయినరు మా గ్రామంలో, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 3 నెలల బియ్యం, సన్న బియ్యం పంపించేసిండ్రు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే ఇందిరమ్మ ఇల్లు మాకే కాకుండా మాతో పాటు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా సార్ మాకు కోడి సమస్య చాలా ఉంది సార్. ఒకసారి మేము కలెక్టర్ను కూడా కలిసాం. మేము అక్కడ కలెక్టర్ సార్ కూడా కలిసి మా కోడి సమస్య ఇట్లుండే సార్. ఆల్రెడీ మాకు లిస్ట్ కూడా వచ్చింది. వచ్చినా కూడా మాకు రీడింగ్ చేయలే, భూములు రీడింగ్ చేయకుండా వదిలేసిండ్రు.
అక్కడున్న అధికారులకు మాకు దున్నుకునే అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే విధంగా మా కూడా డిగ్రీ చేసి ఉన్నారు, ఇంటర్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని మన ప్రభుత్వం నుండి మన రేవంత్ సార్ రెడ్డి కానీ, మన సీతక్క మేడాని కానీ, మన బట్టి విక్రమ సార్ కానీ, మన జూపాలి కృష్ణ సార్ కానీ అందరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 10 ఏళ్ళ పరిపాలనప్పుడు ఒక ఇల్లు కట్టి అన్నప్పుడు ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళ పరిపాలన పోయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మన కాంగ్రెస్ మన ఇందిరమ్మ మన కష్టాలు మన అవి చూసింది కాబట్టి ఆమె మనకు రూపాయలు ఉన్నాం కాబట్టి మీరు అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. సంతోషమే చెల్లెమ్మ. ఏం చేస్తున్నారు పిల్లలు? ఏం చదివిస్తున్నావు? మంచిగా చదివించు. అమ్మా. సంతోషం. చల్లగుండి బిడ్డ. అమ్మా ఏం పేరు?